ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ప్రశ్నించడానికి పుట్టానని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ మాటలను నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జనసేన పార్టీని గెలిపిస్తే ప్రస్తుతం గుళ్ళు గోపురాలంటూ రాష్ట్రాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉండి పాలన చేయకుండా కాషాయ దుస్తులు ధరించి రాజకీయాలు, లడ్డూలో కల్తీ పేరుతో మౌన దీక్షలు చేయడం మంచి పద్ధతి కాదని తెలిపారు. మీకు అంతగా గుళ్ళు గోపురాలు తిరగాలని అనుకుంటే దేవాదాయ శాఖను తీసుకొని ఏ రాష్ట్రంలోని దేవాలయాలకైనా ఇష్టం వచ్చినట్టుగా తిరగొచ్చని అన్నారు. అప్పుడు మిమ్మల్ని ప్రశ్నించేవారు కూడా ఎవరూ ఉండరని ఎద్దేవా చేశారు. ఇంతవరకు కూడా ప్రభుత్వం ఇప్పుడు దాదాపు 8 మాసాలు కంప్లీట్ అయింది, ఎవరు మాట్లాడడంలే. అదేవిధంగా సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో కూడా ఆయన దగ్గర 1750 కోట్ల రూపాయల లంచాలు తీసుకొని ఆ సోలార్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇవాళ అమెరికాలో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో దీనిపైన కేసు నమోదైంది. గౌతమ్ అదానికి అదేవిధంగా వారి ఇంకా 7 మందికి వారు నోటీసులు కూడా ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం కిమ్మనకుండా తేలుగుట్టిన దొంగ మాదిరి వ్యవహరిస్తూ ఉంది తప్పితే, అరే ఎందుకు నీవు దానిపైన విచారణ జరపడంలే, ఎందుకు దానిపైన మాట్లాడడంలే ఈ ప్రభుత్వం? పోనీ ప్రభుత్వానికి సమాచారం లేదా? సమాచారం ఉంది కాబట్టే కదా ఇవాళ ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు గతంలో పిఎస్సి చైర్మన్గా ఉంటూ ఆయన సమాచారం అంతా సేకరించి హైకోర్టులో కేసు కూడా ఫైల్ చేశాడు. ఎందుకంటే ఇది మామూలు ఏదో జరిగిందిలే అగ్రిమెంటు మాకేమని అనుకోవడానికిలే. 25 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారులందరూ కూడా 1,10,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోయాల్సి వస్తుంది. 1,10,000 కోట్లు. అంతేకాదు వాళ్ళ సోలారు ఎక్కడ వాళ్ళు రాజస్థాన్లో ఉత్పత్తి చేయడం వల్ల రాజస్థాన్ ప్రభుత్వానికి కోట్ల రూపాయల పన్నులు వస్తాయి. అక్కడ 14,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా అక్కడున్న రైతాంగానికి 30 ఏళ్ల పాటు లీజ్ వస్తుంది. ఆ ప్రయోజనాలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు, ఇక్కడున్న ప్రజానీకానికి, ప్రభుత్వానికి పన్నులు వచ్చే అవకాశం ఉంది కదా. మీరు దానిపైన ఏమాత్రం కూడా మీరు మాట్లాడడంలే. అసలు మీరు అదానితో చేసుకున్న ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తారా లేదా? అదానికి ఇచ్చిన ఈ భూ కేటాయింపులన్నీ రద్దు చేస్తారా లేదా? పైగా మీరు గంగవరం పోర్ట్, అది రాష్ట్ర ప్రభుత్వానికి దక్కాల్సిన ప్రాజెక్ట్, అది దాన్ని కూడా అదానికి కట్టబెట్టారు. నవయుగ వాళ్ళది కృష్ణపట్నం పోర్టు అదానికి కట్టబెట్టారు. ఊడ్చి పారేస్తూ ఉన్నారు అదానికి. చివరి గిరిజన ప్రాంతాన్ని కూడా వదలకుండా ఆయన కట్టబెడతా ఉంటే గవర్నమెంట్కి ఏమీ చేయలేదంటే గవర్నమెంట్ ఏం గాడిదలుగా శకాన్ని నేను అడుగుతా ఉన్నా. మీరు ఇంకా అదానికి ఊడిగం చేయడానికి జగన్మోహన్ రెడ్డి అయితేనే మీరైతేనే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. ఇంకా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన ప్రశ్నించడానికే పుట్టానంటాడు. చాలామంది పాపం జనం కూడా నమ్మినారు. అందుకోసమే ఆయనకి పూర్తి ఓట్లు వేశారు. ఇప్పుడు నువ్వు ప్రశ్నించడం మానేసి, పరిపాలన చేయడం కూడా మానేసి, అదేదో గుడ్డలు వేసుకొని కాషాయ గుడ్డలు నువ్వు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటే నాకైతే అంటే గుళ్ళు గోపురాలు తిరగకూడదని నేనేమన్నా. అసలు నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి ఇక్కడ పరిపాలన చేయమంటే నేను కాషాయం వేసుకుని గుళ్ళు గోపురాలు చేస్తా, లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి నేను మౌన దీక్ష చేసుకుంటూ పోతా, దీనికి ఒక ఉప ముఖ్యమంత్రి అవసరమని నేను అడుగుతా ఉన్నా.